నేను రోజూ దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. ఎవరికీ చెడు చెయ్యలేదు. అయినా నా జీవితంలోనే ఎందుకిన్ని కష్టాలు అని మీరు ఎప్పుడైనా బాధపడ్డారా? నిజానికి మనకి కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని వదిలేశాడని అనుకుంటాం. కాని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఈ చిన్న కథ వింటే కష్టాల వెనుక ఉన్న అసలైన దైవిక రహస్యం మీకు అర్థమవుతుంది. ఒకరోజు ఒక శిష్యుడు తన గురువుగారి దగ్గరకు వెళ్ళి, గురుదేవా, నేను దేవుడిని ఎంతగా నమ్మినా నాకు కష్టాలే వస్తున్నాయి. అదే ఏ పాపభీతి లేనివాళ్లు ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఇది ఏ రకమైన న్యాయం అని అడిగాడు. అప్పుడు గురువుగారు ఆ శిష్యుడిని ఒక శిల్పి దగ్గరకు తీసుకెళ్లారు. ఆ శిల్పి ఒక రాతిని సుత్తితో ఉలితో తీవ్రంగా కొడుతున్నాడు. ఆ రాయిని శబ్దాలు వస్తున్నాయి. గురువుగారు శిష్యుడితో, చూడు శిష్యుడా, ఆ రాయి పడుతున్న దెబ్బలు దానికి తీవ్రమైన బాధను కలిగిస్తున్నాయి. కాని ఆ శిల్పి దెబ్బలు కొట్టడం ఆపితే అది కేవలం ఒక సాధారణ రాతిగానే మిగిలిపోతుంది. కాని ఆ బాధను భరిస్తేనే అది గుడిలో అందరూ పూజించే ఒక అద్భుతమైన దైవ విగ్రహంగా మారుతుంది అని చెప్పారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు, కష్టాలు అనేవి నిన్ను నాశనం చేయడానికి రావు. నీలోని శక్తిని లోకానికి చూపించడానికి వస్తాయి. బంగారం నిప్పులో కాలినప్పుడే దాని మెరుపు బయటపడుతుంది. అలాగే భగవంతుడు నీకు కష్టాలిస్తున్నాడంటే నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి సిద్ధం చేస్తున్నాడని అర్థం. మనకి ఎదురయ్యే ప్రతి కష్టంలోనూ కృష్ణుడి అభయం ఉంటుంది. మనం చెయ్యాల్సిందల్లా మన కర్తవ్యాన్ని ధర్మంగా చెయ్యటం, ఫలితాన్ని ఆ పరమాత్ముడికి వదిలేయటం. ఈరోజే మీ సమస్యల గురించి ఆలోచించి కుంగిపోవడం ఆపేయండి. కృష్ణుడి మురళీగానాన్ని మనసులో తలుచుకోండి. ఈ వీడియో మీకు కొంచెమైనా ప్రశాంతతను ఇస్తే కామెంట్స్లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. మరిన్ని స్పిరిచువల్ వీడియోల కోసం కృష్ణకర్మను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.